హాయ్ గైస్, 7 పిల్లలు పెట్టింది కుక్క. నేను రోజు దీనికి బిస్కెట్లని పాలని అన్నీ ఇస్తూ ఉంటాను అన్నమాట. ఏ కుక్క అయినా కానీ ఈవిన తర్వాత పిల్లలు ఉన్నప్పుడు ఎవరిని దగ్గరకు రానిదు, ఎంత పెద్దోళ్ళు అయినా కానీ మా డార్లింగ్ చూడండి ఎంత బాగా తింటుందో. 7 పిల్లలు పెట్టింది. ఇది అంత ఉంది కుక్క. చూడండి ఎలా తింటుంది డార్లింగ్ ఒక్కొక్కటి. ఏ కుక్క అయినా కానీ ఇలా పిల్లలు పట్టుకుంటే కరిసిద్ది. పాపం దీనికి 6గురికే స్తోమత ఉంది పిల్లలు పాలు ఇవ్వటానికి, కానీ 7 పిల్లలు పెట్టింది ఇది. చూడండి ఇది ఒక్కటి మిగిలిపోయింది. దీన్ని కూడా ఏదో కూడా సెట్ చేద్దాం. ఆగండి, ఏ కాల్ది ఇదే అండి సిచ్యువేషన్. మరి ఏం చేద్దాం, పాపం ఇదేమో బక్కగా ఉంది. ఇది ఎక్కడంటే విజయవాడ భవానీపురం అన్నమాట. ఈ బిస్కెట్ ప్యాకెట్ల ముందు 2 చికెన్ లెగ్ పీసులు కూడా ఇచ్చాను, దీనికి తినేసింది. నాకు అప్పుడు వీడియో చేయబుద్ధి కాలేదు, పాపం ఆకలితో ఉంది కుక్క. ఏ కుక్క కూడా పిల్లల కన్నా చక్క దగ్గరకు రానివ్వదు. ఏయ్, కీప్ క్వైట్, పడుకో. పాపం దీనికి నాకు ఏదో జన్మలో ఏదో రుణం ఉందండి. రోజు ఇంచుమించుగా 100 రూపాయలు దీనికి ఖర్చు పెడతాను అన్నమాట నేను. తిను. ఏడు పిల్లలు పెట్టిందని మరి ఇది ఎంత ఉంది. 7 పిల్లలు. బాయ్.
ఏ కుక్క కూడా అసలు పిల్లలకి అన్నాక దగ్గరకు రానిదండి. ఇంకా పిల్లలు కూడా కళ్ళు తెరవలేదు. దేనికి నాకు ఏదో జన్మలో ఏదో రుణం ఉంది, అందుకే దీనికి పెట్టాల్సి వస్తుంది నా బుజ్జి కన్నా. బాయ్, ఐ లవ్ యూ. పాలు ఇచ్చేసేయి.